ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అటు ఈ భారీ వర్షాలతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం తెల్లజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. ఢిల్లీ కంటోన్మెంట్, ధౌలా కువాన్, సుబ్రోతో పార్క్, నానక్పురాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఈ దృశ్యాలకు సంబంధించి పూర్తిగా మనం స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ వర్ష ప్రభావంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17 అంతర్జాతీయ విమానాలతో సహా 49 విమానాలకు దారి మళ్లించారు అధికారులు. ఇక 180కి పైగా ఈ విమానాల రాకపోకలపై ఈ వర్ష ప్రభావం అయితే పడింది. మరోపక్క విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఒక భారీ ప్రమాదమే జరిగింది. టెర్మినల్ 1 వద్ద కొంత భాగం పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే విమానాలు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్టర్నేటివ్స్ వేస్ని చూస్తున్నారు అధికారులు. దాంతోపాటు ఓ భాగంలో విమానాశ్రయంలో టెర్మినల్ 1 వద్ద ఓ భాగంలో పైకప్పు నుంచి ఒక్కసారిగే ఆ వర్షపు నీరు నిల్వ ఉన్నటువంటి ఆ భాగం ఒక్కసారి ఊడిపోవడంతో ఆ వర్షపు నీరు ఒకేసారి పూర్తిగా టెర్మినల్లో పడిపోయినటువంటి దృశ్యాలు మన స్క్రీన్ పైన చూడవచ్చు. ఆ టైంలో అక్కడ ఎవరు ప్రయాణికులు లేరు కాబట్టి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కార్లు కొంత పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అంతర్జాతీయ సర్వీసులపై ఈ వర్ష ప్రభావం పడింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమవుతున్నటువంటి దృశ్యాలు మనం ఈ స్క్రీన్ పై చూడవచ్చు.